వెల్కమ్ టు ఐటీ న్యూస్. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, అనిర్వచనీయమైన, నమ్మశక్యం కానటువంటి ఒక విషయాన్ని, ఒక సంఘటనని, ఒక సమ్మేళనాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ రోజుల్లో కనీసం కుటుంబాల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోడబుట్టిన వాళ్ళే కలిసి లేని ఈ రోజుల్లో ఈ యొక్క దెంచనాల నారాయణచారి భద్రమ్మ గారుల వారసత్వ ఆత్మీయ సమ్మేళనం పేరుతో తనకు 10 మంది సంతానం, 7 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. వారి సంతానం వచ్చేసి 10 మంది. ఆ 10 మందికి 33 మంది సంతానం. ఆ 33 మందికి 64 మంది సంతానం. వీరంతా అందరూ కలిసి దాదాపుగా 180 మంది వారి వారసులు మొత్తం ఒక్కరూ మిస్ అవ్వకుండా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఒక్కరు నమ్మశక్యం కాని రీతిలో, అసలు ఎలా అంటే ఎవరి ముఖంలో చూసినా ఆ భావోద్వేగం, ఆ ఆనందం, ఆ యొక్క కన్నీళ్లు చెమర్చడం, ఇవన్నీ వారి 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 యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో, తర్వాత వారిని పూర్వీకులు, వాళ్ళ ముత్తాతలు, తాతల్ని వారి గురించి చెప్తూ వారి యొక్క వారసుల గురించి, వారి వారసుల గురించి, తర్వాత వారి బంధువుల గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ యొక్క 10 కుటుంబాల వాళ్ళు, 33 కుటుంబాలైనా 33 కుటుంబాల వాళ్ళు అందరూ కలవడం అనేది అద్భుతమైన విషయం. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది వారికి, ఎలా సాధ్యమైంది, ఎక్కడి నుంచి వచ్చిర్రు, వారి ఇలా కలుసుకున్నందుకు వారి యొక్క అభిప్రాయం ఏముంది, వారి సంతృప్తి ఎలా ఉంది, ఆ విషయాలన్నీ ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు ముగ్గురు కాడ ఉంటారు. ఎక్కడమ్మా? ముగ్గురు కాడ ఉంటారు. ముగ్గురు కాడ ఏ ఊర్లో ఉంటారు మీరు? పల్లెగూడెం, సాయి గణేష్ నగర్. ఎక్కడ ఇష్టం అయితే అక్కడనే ఉంటారు. ఎక్కడ ఇష్టం ఇక్కడ ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలు? మీకు ముగ్గురు. ఇప్పుడు మీ అత్తగారి, మామగారి దగ్గర ఉన్నారా? ఇప్పుడు మీ పెళ్ళైనకి ఏదైనా ఒక సందర్భంలో ఉన్నారు. మీ అత్తగారి కింద మీ అత్తగారితో లేదా మీ మామగారితో మీకు గుర్తుండిపోయే ఏదైనా సందర్భం ఉందా? బాగా సంతోషంగా ఉన్నటువంటి, ఏదైనా బాధపడ్డది కానీ? బాధపడదు ఏమీ లేదు. మా అత్తగారు, మా మామగారు ఏమీ లేదండి, ఏమీ లేదు. మంచిగా చూసుకున్నారు. భద్రమ్మ బాగా చూసుకుందా? బాగా చూసుకున్నారు. మనతో పాటు ఈ బిగ్ ఫ్యామిలీలో నారాయణచారి భద్రమ్మ గారి 3 కూతుర్లు ఉన్నారు, తర్వాత 2 కోడళ్ళు ఉన్నారు. వీరికి ఈ కార్యక్రమం జరుగుతుందని ఊహించి ఉండరు. అయితే వారి మామ, అత్తగారు అయితే ఎవరైతే ఉన్నారో వారితో వారికి అనుబంధం ఎలా ఉంది, అలాగే కూతుర్లకి వారి తల్లిదండ్రులతో అనుబంధం ఎలా ఉంది, మిగతా వారితో ఎలా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరేం పేరు? పేరు పుష్పావతి, దెంచనాల పుష్పావతి. మీరు ఎన్నో కోడలు? 3వ కోడలు. మీ అత్తమామల గురించి ఏం చెప్తారు? అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు మంచిగానే చూసుకున్నారు. 3 పిల్లలు అయ్యేదాకా పల్లెగూడెంలోనే ఉన్నా. 3 పిల్లలు అయ్యాక అమ్మోళ్ళ ఇంట్లో అక్కడ ఆస్తి మాకు ఇచ్చారు. అక్కడికి వెళ్ళినాం. అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాం. మా అమ్మ, తమ్ముడు అంతా బాగా చూసుకున్నారా? మీ అమ్మమ్మ అంటే మేనమామని చేసుకున్నారు, మీ అమ్మమ్మ బాగా చూసుకున్నారు. అమ్మమ్మ, తాతయ్య బాగానే చూసుకున్నారు. ఇప్పుడు మా పిల్లలందరూ కూడా మంచిగా చూసుకున్నారు. పిల్లలే కదా, అందరూ మంచిగా చూసుకున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ఎప్పుడు ఊహించిరా? ఎప్పుడు ఊహించుకోలే. మీ కుటుంబం 180 మంది ఉన్నారు, ఏమనిపిస్తుందమ్మా? సంతోషం అనిపిస్తుంది. మనకు కావాల్సిందే ఉన్న ఆనందమే కదా, అందరం కలిసి మెలిసి ఉండడమే నాకు ఆనందం. ఫస్ట్ మీ బంధువులు కానీ ఇట్లాంటి మీటింగ్ చేసుకుందామంటే మీరు నమ్మిరా? నమ్మిన. వస్తారనుకున్నారా? అందరు వస్తారనుకున్నారా? మొత్తం మీద హ్యాపీగా ఉందా? హ్యాపీగా. ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటారా? మరి చేసుకున్నాం. మీ అనుమతి కూడా ఉండాలి. అందరూ సంతోషం కలిసి ఉండాలి. కావాల్సిందే. ఇప్పుడు ఎవరైతే మీ చిన్నమ్మలు అంటారో, ఇప్పుడు ఆయన యొక్క కూతుర్లు, పెద్దమ్మ, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ పిల్లలు, మీ యొక్క పిల్లలు, మీ బావగారు అంటే పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ పరిచయం అయ్యారా మీకు? ఇప్పుడు అందరం పరిచయం, అందరం కలిసే ఉంటాం. సో మీరు ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి పేర్లు తెలుసు, ప్రతి ఒక్కరు మొత్తం మీద చాలా హ్యాపీగా ఉన్నాడు.
మంచిగానే ఉంటాం అందరం. ఇప్పుడు దించనాల పుష్ప గారు వారి యొక్క అనుభవాల్ని మనతో పంచుకున్నారు. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. మా అత్త మామ ఆ రోజుల్లో చాలా ఆప్యాయంగా చూసుకున్నారు అని వారి యొక్క అనుభవాలు తెలిపారు. అయితే మిత్రులారా, మీకు ఒకటి చెప్పాలి. ఈ అమ్మమ్మ వాళ్ళ తాత పేరు, అంటే తన భర్త పేరు అమ్మాయి తాత. అమ్మాయి తాత దించనాల అమ్మాయి తాత. అయితే ఈ చివరి కూడా మీకు వీళ్ళ గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. నాకు తెలిసిన విషయం చాలా ఉండొచ్చు, నాకు తెలిసిన విషయం చెప్పాలి. మీరంతా బాహుబలి సినిమా చూసుంటారు కదా. అయితే ఈ అమ్మమ్మల తాతయ్య అమ్మాయి తాత ఉంది కదా, ఆయనకు ఒక చేయి హ్యాండిక్యాప్, ఒక ఫుల్ హ్యాండ్ ఉంటుంది, ఇంకో చేయి హాఫ్ హ్యాండ్ ఉంటుంది. కానీ ఆయన ఎంత బలవంతుడు అంటే, బాహుబలి సినిమాలో మీరు తాడి చెట్లు ఉంటే చూసిరు కదా, అది నిజం కాదు, అది గ్రాఫిక్స్. కానీ అమ్మాయి తాత ఆ రోజులలో తాడి చెట్టు చుట్టూ కండ వేసి ఊపితే తాడి చెట్టు ఊగేదట, గుంజితే తాడి చెట్టు ఊగేదట. అంత బలవంతుడు. నాకు తెలిసి ఆయన చివరి రోజులో కూడా 60-70 ఏళ్ళ వయసులో కూడా ఒకటే చేతితోటి గొడ్డలు తీసుకుని కొట్టే ఎంత పెద్ద ముద్దగా 2 మొక్కలు అయిపోయాయి. అంత బలవంతుడు. మన వంశవృక్షంలో ఒక పాట అయినందుకు మనందరం గర్వించాలి. నారాయణచారి భద్రమ్మ గారి యొక్క చివరి కూతురు ఉన్నారు ఇప్పుడు మనతో పాటు. ఆమెను అడిగి తెలుసుకుందాం ఆమెకి ఎలా అనిపిస్తుంది. నమస్తే అమ్మా. రాగి ఋషేంద్రమణి, రాగి సూర్యనారాయణ. ఏ ఊరు మీది? ముత్యాలగూడ. మీ అమ్మ నాన్న గురించి, మీ తండ్రి వృక్షం ఇంతమంది ఇట్లా మీకు వచ్చేసి ఇక్కడ మిమ్మల్ని సన్మానం చేస్తుంది కదా, ఏమనిపిస్తుంది? మాకంతా మంచిగా జరిగింది. మాకందరికి పురుళ్ళు మంచిదే పోసింది. అందరికి తల 6 తులాల బంగారం పెట్టింది. పిల్లలకి మాకు తల 2 తులాల బంగారం పెట్టింది. కొద్దిగా గొప్ప కట్నాలు ఇచ్చి పెళ్లి మ్యారేజ్ చేసింది. భూములు కొడుకులు తీసుకుంది. అందరం హ్యాపీగానే ఉన్నాం. మీ అత్త మామల గురించి ఇంకా గుర్తున్న విషయాలు అని చెప్తారు? రాగి చంద్రయ్య గారు, రాగి సీతం గారు, వారు కూడా మంచిగా చూసుకున్నారు. కాకపోతే భూములు ఏమి లేదు, కొడుకునే కానీ నాకు ఇచ్చారు అంతే. అయితే మీ అమ్మ నాన్న గురించి ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ సంఘటనలు ఏమన్నా చెప్తారా? వాళ్ళు మమ్మల్ని అందరినీ మంచిగానే రావటం పోవటం మంచిగా చూసుకున్నారు. ఇప్పటికి కూడా మంచిగా. 10 మంది అక్క జిల్లాల్లో అన్నదమ్ములలో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు పేరు చెప్పగలుగుతావా? నాకు అందరూ ఇష్టమే. అందరు ఇష్టమే. 9 మంది ఇష్టమే. చిన్నప్పుడు నువ్వు చిన్నదానివి కదా అందరిలో. అందరూ ఎంగిన పాలు తాగిన కాబట్టి నాకు అందరు ఇష్టమే. నువ్వు అందరిలో చిన్నదానివి కదా, నిన్ను చిన్నప్పుడు ఎక్కువ ఎవరు ఎత్తుకునేది? నేను అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి కాబట్టి మా అన్నయ్యలు ఎత్తుకోరు. మీ అన్నయ్యలు ఎత్తుకునేవారా? నేను ఇంతమంది వచ్చారు మీ వంశానికి సంబంధించిన, ఏమనిపిస్తుంది? నాకు అందరు సంబరమే అనిపిస్తుంది. మీరందరికీ నువ్వేం చెప్పదలుచుకున్నావు? మనందరం క్షేమంగానే ఉందాం, మనందరం కలిసి మెలిసినే ఉందాం, ఒకరింటికి ఒకరికి పోయి సంబరం సంతోషాలతోనే ఉందాం అనుకుంటాను. మళ్ళీ ఇలాంటి కార్యక్రమం చేయాలని వారికి చెప్పారా? బలం ఉంటే చేయగలుగుతాం, బలం లేకపోతే చేయగలుగుతాం. మీరు అసలు ఇంతమంది వస్తారని అనుకున్నారమ్మా? ఇంతమంది వస్తారని అనుకున్నాం. చెప్పిన వాళ్ళు పెళ్ళిళ్ళ కన్నా రాకపోయినా దీనికి వస్తారని అనుకున్నాం. అన్నట్టుగానే అందరు వచ్చారు. మీరు నిజంగా చెప్పండి, మీరు ఇవాళ వచ్చారు, చాలా సంతోషం. ఇట్లా ఎక్కడ జరగదు. కానీ నిజంగా మీకు వీరందరూ గతంలో ఈ మీటింగ్ కంటే ముందు అందరు టచ్లో ఉండేదా? అందరూ మంచిగానే ఉన్నాం. మీకు టచ్లో, మీకు ఫోన్లలో కానీ సంప్రదించుడు కానీ చుట్టాలు కానీ వీళ్ళందరూ మంచిగానే మాట్లాడుకుంటాం. అందరితో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మాకే అభ్యంతరాలు ఏం లేవు. అందరం కలిసి మెలిసి మంచిగానే ఉంటాం. ఇంత పెద్ద కుటుంబంలో ఎప్పుడు ఎలాంటి కలహాలు కానీ, ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి రాలేదు. గొడవలు అసలుకే పెట్టుకోలేదు. మేము పిల్లల్ని ఇచ్చుకున్నాం, మళ్ళీ మా అన్నయ్య కొడుకుని మా అమ్మాయిని ఇచ్చినాం, మా ఆడబిడ్డ కొడుకు ఇచ్చుకున్నాం. కానీ మాకు ఎప్పుడు గొడవలు అన్న మాటే లేదు. ఎంతమంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలు ఉన్నా ఏనాడు ఎలాంటి తగాదాలు, మనస్పర్ధలు, పొరపచ్చాలు, వివాదాలు, గొడవలు ఎలాంటివి లేవు. మేము రెగ్యులర్ అందరం టచ్లోనే ఉంటాము. కానీ ఒకరినొకరు కలుసుకోము. ఫోన్లలో మా పిల్లలు వాళ్ళ పిల్లలు తెలుసు. కానీ ఇక్కడికి కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది, సంబరంగా ఉంది. మా ఇంట్లో ఎవరైతే నారాయణాచారి భద్రమ్మ గారుల కూతురు వివాహం జరిగితే ఎలా వస్తారో, అందరూ ఎలా వస్తారో అలా వచ్చిర్రు. మళ్ళీ పెళ్లి చేసుకున్నంత ఆనందంగా ఉంటుందని చెప్పేసి వారి యొక్క కూతురు, చిన్న కూతురు చాలా సంతోషంగా చెప్తున్నారు. అది ఇక్కడి ఖమ్మం యొక్క ఆత్మీయ సమ్మేళన సమావేశం యొక్క సంగతులు. అయితే ఇంత గొప్ప కార్యక్రమానికి రూపకర్త అయినటువంటి ప్రధాన వ్యక్తి, కర్త కర్మ క్రియ వెనుకుండి ముందుండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు వచ్చింది ఆలోచన, ఎలా ముందుకు నడిపించిండు, ఎలా అడ్డంకులు రాకుండా
ఎలా సక్సెస్ చేయగలిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సార్. ఏంటి అసలు ఇంత కార్యక్రమానికి ఎలా శ్రీకారం చుట్టారు? ఎలా వచ్చింది ఆలోచన? అమ్మమ్మ గారింటి మీద ప్రేమ ఒకటి, బంధుత్వం అంతా దూరం అయిపోతుందని ఒక బాధతోటి చేసి. అసలు మీకు అలా చేయాలి అనిపించినప్పుడు స్పందన ఎలా వచ్చింది? బాగా వచ్చింది. ఫంక్షన్లో 2-3 చోట్ల డిస్కస్ చేసినాం, 2-3 దగ్గర స్పందించారు, బాగా పెట్టేసి. ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేసి? ఒక 15 days, 1 month ఇలా. స్పాన్ ఆఫ్ 1 month లోనే అందరినీ అమ్మమ్మ గారి పేరుతో గ్రూప్ క్రియేట్ చేసేసి అందరి మెంబర్లు సేకరించి, అయితే ఎవరైనా డిస్కరేజ్ చేసి? లేదు, ఎవరు చేయలేదు. చాలా బాగా స్పందించారు, చాలా ఇష్టంగా మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమం 4 రోజుల నుంచి చేస్తున్నాం అనిపించింది. ఎవరైనా డిస్కరేజ్ చేసిరా? లేదండి, ఎవరు చేయలేదు. అందరూ ఎంకరేజ్ చేశారు, ఎవరు డిస్కస్ బాగా స్పందించారు కూడా. ఫోన్లో మాట్లాడినా, మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన చాలా బాగా స్పందించారు, బాగుంటుందని చెప్పారు. అయితే మొత్తం మీద 10 మంది వారసులు, మీ యొక్క నారాయణచారి భద్రమ్మ గారు 10 మంది వారసులు. ఆ 10 మందికి 33 మంది ఉన్నారు. ఈ 33 మందిలో అందరూ వచ్చారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చారా? దాదాపుగా వచ్చారు, అందరూ వచ్చారు. ఏమనిపిస్తుందండి మీకు? చాలా హ్యాపీ. సక్సెస్ అవుతుందని ఊహించారా? 100% సక్సెస్. ఎక్కడెక్కడి నుంచి, ఎంత దూర ప్రాంతాల నుంచి వచ్చారు? దాదాపుగా అన్ని జిల్లాలు కవర్ చేశారు మా వాళ్ళు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహిబాద్. హైదరాబాద్ నుంచి కూడా వచ్చారా? హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు. ఎక్కువ చదువుకున్న పిల్లలంతా, వాటి వారసులంతా హైదరాబాద్ చదువులో కట్టికి పోయిన వాళ్ళంతా వచ్చారా? అందరూ వచ్చారండి, అందరూ వచ్చారు. మాత్రం ఎవరు ఎక్కడ చేయలేనటువంటి కార్యక్రమం చేశారు. కంగ్రాట్స్ అండి. ఈ కార్యక్రమంలో 3 కీలక వ్యక్తులు ఉన్నారు. సత్యనారాయణ, నాగ, సురేష్. ఇప్పుడు సురేష్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏంటి సార్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు అనుకున్నారు, ఎలా అనుకున్నారు? మామూలు యాక్చువల్గా ఇట్లా ఫంక్షన్లో కలిసినప్పుడు ఒకళ్ళిద్దరం పోతుంటే, అది మన కుటుంబం వచ్చేసి ఇంతమంది ఉన్నారు, అసలు ఈ దగ్గర 200-300 మంది ఉన్నాం మొత్తం కలిసి పిల్లలతో సహా. అది ఎప్పుడు పోయినా ఒక 20 మంది 10 మంది కనపడుతున్నాం. అసలు ప్రాబ్లం ఏడొచ్చిందనే ఆలోచనతో ఇట్లా ఈ గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెడితే బాగుంటుందనే ఆలోచనతో అట్లా ప్రపోజ్ చేసినాం. ఈ గెట్ మామూలుగా సొంత పనులు పెట్టుకుని ఫంక్షన్లకి ఇలా వెళ్ళి అలా వస్తున్నారు, కానీ ఇంతగానో ఉదయం నుంచి ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇలా ఏమనిపిస్తుంది మీకు? మాకు చాలా హ్యాపీగా ఉంది. మా బలగం ఇంత ఉందా అనే ఆశ్చర్యంలో ఇప్పటికీ నేను పొద్దున్న నుంచి ఇదే అనుకుంటున్నా. ఇంతమంది ఉండి ఇన్ని రోజులు ఇంతమంది ఎడిపోయారు, ప్రతి ఫంక్షన్లో కూడా ఇంతమంది కనపడకుండా ఒక్కళ్ళిద్దరితోనే కవర్ చేసుకున్నారు. ఏంటనే ఆలోచన ఇంతమంది వస్తే మన పెళ్లికి ఎవరు రాపని మన కుటుంబం వరకు వచ్చినా మన పెళ్లిళ్ళు దగ్గర ఒక ఎట్లయినా 20-30-40 అరగంట మంది వచ్చి బియ్యం రైస్ ఉడికే వాళ్ళు ఉన్నారు. ఇది అంతేందని అనుకున్నాను. అయితే మీ బంధువులంతా కోఆపరేట్ చేశారు, సక్సెస్ అని. మీ మిత్రులు చేస్తున్నామంటే ఏమన్నారండి? మీ ఫ్రెండ్స్ ఎలా ఏమన్నారు? అసలు మన ఈ ఏరియాలో ఖమ్మం రూరల్ మండలంలో వచ్చేసి అసలు ఇలాంటి ప్రోగ్రామ్ ఎవరు పెట్టలేదు, ఏం లేదు. అసలు ఇదే మొదటిసారి. అసలు మాకు హ్యాపీగా ఉందంటున్నారు అందరూ. ఎవరు ఎక్కడ ప్రోగ్రామ్ చేసిర్రు, అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. మీరు మొత్తం మీద అయితే ఒక ఘనత సాధించారని చెప్పారు. కంగ్రాచులేషన్. అసలు ఏదైనా నాకు ఈ ప్రోగ్రామ్ అలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇది నా జీవితంలో ఏంటంటే మర్చిపోలేని ప్రోగ్రామ్. అయితే ఈ ప్రోగ్రామ్ కి రూపకర్తలు అన్ని కామై నడిపించిన వారే వీరు 3. అయితే వీరిలో ప్రధానంగా పెద్దనగా పేరు పొందిన ఆయన మనతో పాటు నాగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎందుకు అనిపించిందండి ఈ ప్రోగ్రామ్ చేయాలని? ఇది మా తాతయ్య నాయనమ్మకు ఒక 10 మంది సంతానం. 10 మంది సంతానం ఎవరి కుటుంబాలు ఎక్కడ బయట ఆడపిల్లలు బయటకి ఇచ్చేసాడు. మళ్ళీ మా బాబాయిలు 2, మా నాన్న 3. వీళ్ళు పల్లెగూడెం. ఇక వీళ్ళు మా మేనత్తలు వేరు ఊరు వెళ్ళిపోయారు కాబట్టి చాలా 10 మంది వాళ్ళు. ఈ 10 మంది వేరు కుటుంబాలు అయిపోయినాయి కాబట్టి వీళ్ళంతా ఒకే కాడికి వచ్చి ఏదైనా ఫంక్షన్లో జనరల్గా ఫంక్షన్ వచ్చినప్పుడు అందరూ రావట్లేదు. కొంతమంది వస్తే కొంతమంది రావట్లేదు. ఆ పిల్లడాన్ని బట్టి కొంతమంది వస్తే కొంత రావట్లేదు. అయితే ఇట్లా పెట్టుకుంటే అందరూ వస్తారు, ప్రత్యేకంగా అందరూ వస్తారు, అందరూ కలుస్తారు. ఇప్పటి నుంచి కూడా ఏదైనా ఫంక్షన్లకి నెంబర్స్ తీసుకొని ఇప్పుడంతా పరిచయం అయ్యారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఫంక్షన్లు ఉన్నా మాకు ఫంక్షన్లు ఉన్నా దీన్ని క్రియేట్ చేసింది 3 కానీ దీనికి అందరూ సహకరించారు. అందరూ మా మేనత్త పిల్లగాళ్ళు అయిపోయింది, మా మేనత్తలు అయిపోయింది, మా బాబాయ్ పిల్లగాళ్ళు అయిపోయింది, మొత్తం అందరూ సహకరించారు.
అందరికీ ధన్యవాదాలు. వారసత్వపు ఆత్మీయ సమ్మేళన వేడుకకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పుడు మన నారాయణ గారి, భద్రమ్మ గారి దంపతుల వారసత్వపు వంశ వృక్షాన్ని చదివారు. వీరికి 10 మంది సంతానము. ఆ 10 మంది తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మనవళ్ళు మనవరాళ్ళు వచ్చేసి 41 మందివి. ఆ 41 మందిలో 21 మందివి మనవరాళ్ళు ఉన్నాము, 20 మందివి మనవాళ్ళు ఉన్నారు. నేను మనవరాళ్ళ జనరేషన్కి చెందిన దాన్ని. తర్వాత ముని మనవలు మనవరాళ్ళు వచ్చేసి 76 మంది ఉన్నారు. ఆ తర్వాత 4వ తరం వచ్చేసి 82 మంది ఉన్నారు. మొత్తము 182 మందికి కుటుంబ సభ్యులను కలిగినటువంటి మా గొప్ప తాతయ్య అమ్మమ్మల కుటుంబానికి సో మేము చాలా గర్వపడుతున్నాం. ఇద్దరితో మొదలైనటువంటి కుటుంబము ఇవాళ 182 మంది జీవులకి ప్రాణం పోసింది అంటే అది మనము చరిత్రలో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో 1 or 2 లేదా 1 or none అన్నట్టుగా చిన్న కుటుంబాలుగా తయారైనవి. కానీ ఈనాడు 182 మంది పుట్టుకకు కారణమైనటువంటి మా తాతయ్య, అదేవిధంగా అమ్మమ్మ గారికి ఒకసారి అందరము కూడా మన యొక్క కరతాల ధ్వనులతో మరి అభినందనలు తెలియజేద్దాము. ఇకపోతే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి స్వాగతాలు పలుకుతూ ఆనంద సమయములో నవ్వుల జల్లుల గలగలలో ఈ సంతోష ఆనంద సమయములో నవ్వుల జల్లుల గలగలలో స్వాగతమే పలికేమో తెంచనాల వారసులకు, స్వాగతాలే పలికేమో తెంచనాల ఆడపడుచులకు, స్వాగతమే పలికేమో తెంచనాల వారసులకు, స్వాగతాలే పలికేమో తెంచనాల ఆడపడుచులకు, స్వాగతమే పలికేమో మనవలు మనవరాళ్లకు, స్వాగతాలే పలికేమో ముని మనవలు మనవరాళ్లకు. ఈ సంతోష ఆనంద సమయములో నవ్వుల జల్లుల గలగలలో స్వాగతమే పలికేమో కుటుంబ పెద్దలందరికీ, ఆశీస్సులే ఒలికేమో చిన్నారులందరికీ. ఆహ్వానం అందుకుని అరుదించిన మా బంధువులకు స్వాగతాలకు సుమాంజలి అందుకోండి ప్రేమాంజలి, స్వాగతాలకు సుమాంజలి అందుకోండి ప్రేమాంజలి. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలికాము. మరి ఈ ఉన్న 10 మంది సంతానంలో 7 సంతానము తిరిగి చేరారు. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి దివిలో ఉన్నటువంటి సుస్వాగతం దివిలోని తాతయ్యకు, సుస్వాగతం దివిలోని అమ్మమ్మకు, సుస్వాగతం రంగులు నచ్చినది చేతులకు విరిసి విరిగని ఒక్కలంటి మాకు ఎన్నెన్నో రంగులు నచ్చినది చేతులకు వందనం వందనం అభివందనం అభివందనం స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వర్గంలో మామలకు సుస్వాగతం స్వర్గంలో పెద్దమ్మలకు సుస్వాగతం అమ్మను మించిన అనురాగంతో పాటలు పాటలు నేర్పిన పెద్దమ్మలకు అమ్మను మించిన అనురాగంతో పాటలు పాటలు నేర్పిన పెద్దమ్మలకు
నాన్నను పెంచిన అధికారముతో మా తప్పులు మన్నించి నడిపించిన మామలకు నాన్నను పెంచిన అధికారముతో మా తప్పులు మన్నించి నడిపించిన మామలకు వందనం వందనం అభివందనం శుభవందనం స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం దివిలోని తాతయ్యకు సుస్వాగతం దివిలోని అమ్మమ్మకు సుస్వాగతం స్వర్గంలో మామలకు సుస్వాగతం స్వర్గంలో పెద్దమ్మలకు సుస్వాగతం. సో మనతో పాటు దివిగేటువంటి మన అమ్మమ్మ తాతయ్య పెద్దమ్మలు మామయ్య కూడా మనము ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానం పలికాము. వాళ్ళు దివిలో ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి వారి యొక్క ఆత్మీయ సమ్మేళనకు వేడుకను చూడడానికి సో మనతో పాటు వాళ్ళు కూడా విచ్చేశారు. ఇకపోతే ఈ అమ్మమ్మ గారి ఇల్లు అనే పేరుతో గ్రూపుని క్రియేట్ చేసి ఈ రోజు ఇంతమంది కుటుంబ సభ్యులని వారి యొక్క వారసత్వపు ఆత్మీయ సమ్మేళన వేడుకకు ఆహ్వానం పంపి మనందరినీ కూడా ఇక్కడ. నా పేరు గడవ సతీష్, నల్గొండ కమలమ్మ మనవడిని, నేను కొడుకుని బిడ్డ కొడుకు నాగేంద్రచారి. గడగోజు కమలమ్మ ఇక్కడ మిడిల్లో ఉన్న ఫోటో, ముఖ్యంగా సీరియల్ నెంబర్ 2. గతంలో నేను విన్నాను వీళ్ళట ఈ అక్కచెల్లెలు మాట్లాడుకునేటప్పుడు ఫోన్లలో మాట్లాడుకునేటగా 3వ కొడుకట 4వ బిడ్డట ఈ పేరు గడపపోయేదట, నెంబర్లే చెప్పుకునేదట ఫోన్లలో. ఎప్పుడు విన్నంటే ఇది నేను ఈ భద్రమ్మ గారు ఉన్నారు కదా, ఈ భద్రమ్మ గారు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చి నేను ఆమెను చూసిన, భద్రమ్మ గారిని చూసిన. కొంచెం వెరీ ఫస్ట్ పాయింట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రోగ్రాం గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ దెంచనాల ఈ ఆత్మీయ సమ్మేళనం అని ఒక ప్రోగ్రాం గురించి వీడియోలో పెట్టినప్పుడు సర్లే ఎంతో మంది మొత్తం కలిసి 170 మంది పిలుస్తున్నామని మన సురేష్ మామయ్య 175 మంది అంటే అందరూ మన బంధువులే. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ఎవరు తెలియదు, ఎవరికైనా ఎంత బాగా తెలిసిన వాళ్ళకు కూడా కొంతమంది తెలుసు. కానీ ఈ వీడియోలో ఫస్ట్ ప్లే నొక్కగానే నాకు దెంచనాల నారాయణచారి అని పడింది. నాకు నారాయణచారి ఎట్లా తెలుసు అంటే ఆయన చూడలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి పోవాలి అనుకున్నా. సో ఆ విధంగా ఈ ప్రోగ్రామ్కి రావాలని డిసైడ్ అయినా. ఇప్పుడు విషయానికి వస్తే మన ముందు మేడం, మీ పేరు మేడం? ఇవ మా మేనంత గారు, ఈమె టీచర్ అనేది మీకు స్పష్టంగా కొట్టినట్టు చెప్పింది. ప్రతి సందర్భానికి ఒక పాట పాడి చెప్పింది. విషయం ఏంటంటే నేను కూడా టీచరే కానీ మేడం లాంటి టీచర్ కాదు. మనం 4 దాకా టీచరు, 4 తర్వాత లీడరు. ఓకేనా? అయితే మీరు మేడం 2వ తరం, నేను 4వ తరం. యాక్చువల్లీ ఈయన మా ముని తాత ముత్తాత. ఇప్పుడు ఇంత చక్కటి పాట పాడి ముందుగానే ప్రిపేర్ అయ్యి మన కోసం ఆ రోజున సిచ్యువేషన్లు అమ్మమ్మ గారిని ఊహించుకుంటూ రాయడం అనేది, సరే మన కింద కూర్చొని ఎన్నైనా మాట్లాడతాం కానీ పెన్ను పేపర్ పెట్టి రాయడం గత స్మృతులని గుర్తు చేసినటువంటి. నేను రఘునాథపాలెం మండలం మంచుకొండ పాఠశాల యందు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ గా పనిచేస్తున్నాను. నేను 2003 డిఎస్సి 2005లో అపాయింట్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ గా 19 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 20వ సంవత్సరం నడుస్తుంది నాకు జాబ్ వచ్చి. ఇంకా 19 సంవత్సరాలు సర్వీస్. ఇప్పుడు మామయ్య కూడా టీచరే, ఆయన కూడా జిల్లా టాపరు. మరి మీరు ఇక్కడే ఎన్ని పాటలు పాడారంటే ప్రతిరోజు మామయ్య ముందు ఒక పాట పాడతారు. ఎట్లా పాడతారు? ప్రతి గడియ పాడమన్నా పాడతారు, నో ప్రాబ్లం. మీరు పాడతారు సరే, ఆయన ఇంటడా పాడిపోతాడా? ఆయన ఎన్నో పడతా, ఇనకపోయినా పడతా, ఇప్పుడైనా పడతా. పిల్లలకి చెవులకు రంధ్రాలు పడేలాగా ఎట్లా చెప్తాను, ఆయనకి చెవులకు రంధ్రాలు పడేలా కూడా వినకపోయినా బాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. అరేంజ్ చేయడం అనేది ఈ రోజున్న పరిస్థితుల్లో ఎవరింట్లో వారి ఫంక్షన్ చేయడమే చాలా ఖర్చుతో మరియు శ్రమతో కూడుకున్న పని. అలాంటి సందర్భం ఉన్న ఈ రోజులలో మన చుట్టూ ఉన్న బంధువులు
మన బలగం ఎక్కడ దాకా వెళ్ళింది అని పేరున దాదాపు 182 మందికి కనుక్కొని ఆ కుటుంబాలకు ఫోన్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి కారణమైనటువంటి నాగా, సత్యనారాయణ మరియు సురేష్, ఈ ముగ్గురు వ్యక్తులని మనం లాస్ట్కు సన్మానించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ కార్యక్రమం తర్వాతనే ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మొత్తం ఈ 10 మంది కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు కదా, ఈ సన్మాన కార్యక్రమంలో ఎవరెవరు ఏ కుటుంబం నుంచి వచ్చిన వారు, ఏ బొమ్మ నుంచి పూసిన పువ్వులు వీళ్ళందరూ తెలుసుకోవాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉంది. కావున ఆ సన్మాన కార్యక్రమప్పుడు కుటుంబాల వారీగా స్టేజ్ మీదకి రావాలి. దయచేసి ఎవరు వెళ్ళొద్దని కోరుకుంటున్నాం సన్మాన కార్యక్రమం అయ్యేంత వరకు. దురదృష్టవశాత్తు మిగతా 7 కోల్పోయాం. మిగతా 3 అయితే మన ముందున్నారు. అయితే వారి ముగ్గురిని స్టేజ్ పిలిచి అక్కడ కూర్చోబెట్టి వారికి ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి వారికి అంగడి చెప్తూ ఆశీస్సులు తీసుకుంటూ స్టేజ్ మీద వారితో పాటు ఫోటో దిగుతూ వారి ఫ్యామిలీ గురించి వివరిస్తారని కోరుకున్నాము. ఫస్ట్ ఆ ముగ్గురిని నాగరత్న గారిని, తర్వాత పోతే విశ్వేంద్రమణి గారిని, కార్యక్రమ గారిని స్టేజ్ మీద